ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 28వ అధ్యాయము. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను మీరు వీరికిచ్చిన శాపాన్ని ఎందుకు అంగీకరిస్తున్నానో తెలుసా? వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి నేను అధికారం ఇచ్చాను. 7వ ప్రాకారం దగ్గర ఉండి వచ్చిన వాళ్లను లోపలికి పంపించండి అని చెప్పాను. లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరం తెలుసుకొని ముందు వాళ్లకు నమస్కారం చేసి లోపల ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులైన వారికి కలిగిన మనక్లేశము పట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడటానికి నేను లోపల ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నా వద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమందు పుట్టిన కుష్టు తనని పాడు చేసినట్లు నేను వీళ్లకు పదవి ఇస్తే ఆ పదవిని అడ్డుపెట్టుకొని ఈ జయ విజయులు నాకే తప్పు పేరు తీసుకువస్తున్నారు. మీ వంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింపబడితే భక్తకోటి నన్నెలా విశ్వసిస్తుంది? లోకము పాడైపోతుంది. నేను భక్త పరాధీనుడను. అలాంటి నాకు దుష్ట పేరు తెచ్చారు కాబట్టి వీళ్లను మీరు శపించటం కాదు, నేను చెప్తున్నాను. వీళ్ళు ఉత్తరక్షణం భూలోకానికి వెళ్ళి రాక్షసుల యందు జన్మించి ఉగ్రమైన రాక్షసులై అపారమైన లోభత్వాన్ని పొందుతారు అన్నాడు. అప్పుడు జయ విజయులిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందాల మీద పడి, స్వామి, లోపల ఉన్నవాడి హృదయాన్ని అర్థం చేసుకోవటంలో పొరపాటు జరిగింది. మమ్మల్ని క్షమించు. మళ్ళీ మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనము అని అడిగారు. అప్పుడు స్వామి, మీరు 3 జన్మలలో గొప్ప రాక్షసులవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళా దునుమాడాల్సిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీకోసం అవతారం స్వీకరించి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళీ తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణే. ఇప్పుడు అందులో ఒకడైన హిరణ్యాక్షుడు పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వరుణుడిని యుద్ధానికి రమ్మణమని పిలుస్తున్నాడు. ఆ సమయానికే యజ్ఞవరాహమూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది. అప్పుడు వరుణుడు అన్నాడు, సముద్ర జలాల మీదికి ఒక కొత్త భూతం వచ్చింది. నువ్వు దానితో యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఏదైనా ఫోటో చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద 2 కోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లు వేస్తారు. కానీ పరమాత్మ అలా ఉండడు. యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా? యజ్ఞవరాహమూర్తి వర్ణన విన్నా, ఆవిర్భావాన్ని గుర్చి విన్నా చదివినా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. అలాంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చి పెద్ద హోంకారం చేశాడు. ఆ హోంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఈ హోంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసుల వారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తుంది ఆ యజ్ఞవరాహము. ఇప్పుడు ఆయనను స్తోత్రం చెయ్యాలి. అందుకని ఋషులందరూ నిలబడి ఋగ్వేదంలో నుంచి, యజుర్వేదంలో నుంచి, సామవేదంలో నుంచి సూక్తాలు వల్లిస్తూ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్రం అడుగు భాగాన్ని కలకటం ప్రారంభించింది. ముఖమంతా నీటితో నిండిపోయింది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖాన్ని పైకెత్తి కనురెప్పలను ఒక్కసారి చిట్లిచ్చి మెడను అటూ ఇటూ విసురుతుంది. అలా విసిరినప్పుడు దాని జూలులో నుంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటి కోసమని దాని కింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవాళ యజ్ఞవరాహంగా వచ్చారు. నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి వెతికి భూమిని పట్టుకొని దానిని మూపు మీదకు ఎత్తుకొని 2 దంతాల మధ్య ఇరికించి పైకెత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.